హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ ఎడ్యుకేట్స్. ఫ్రెండ్స్, మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఫేజ్ 12కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి 10th, ఇంటర్, డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరికి సంబంధించిన జాబ్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 26th ఫిబ్రవరి రోజు ఆన్లైన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 18 వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్లికేషన్కి సంబంధించి. అదేవిధంగా అప్లికేషన్స్లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ వచ్చేసి మే నెల యొక్క 6th, 7th, 8th డేస్లలో 3 డేస్ మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఎస్ఎస్సి వాళ్ళు. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీ నియరెస్ట్ సిటీస్లో మీ స్టేట్లోనే రాసుకునే అవకాశం అయితే ఉంది. చూసుకున్నట్లయితే మనకు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఏపీ వాళ్ళకు వచ్చేసి విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి ఇలా సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు వచ్చేసి ఎక్స్ట్రా 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీలకు వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100 rupees అప్లికేషన్ ఫీ అయితే ఉంది. తదుపరి ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలాంటి ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్కొక్క పోస్టును బట్టి ఒక్కొక్కలాగా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకు వచ్చేసి 18 నుంచి 25 అని, కొన్ని 21 నుంచి 25 అని, 21 నుంచి 27 అని, 18 నుంచి 30 అని, 18 నుంచి 35 అని వేరియస్గా కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ రిలాక్సేషన్ అనేది చూసుకోవచ్చు. మీరు స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ముందు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఆ సిబిటి టెస్ట్ కూడా వచ్చేసి 200 మార్క్స్కి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ 200 మార్క్స్కి 4 సబ్జెక్ట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అదేవిధంగా అర్థమెటిక్, ఇంగ్లీష్ అని చెప్పేసి 4 సబ్జెక్ట్స్. ఈచ్ సబ్జెక్ట్ నుండి 25 క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి 2 marks, అంటే 100 క్వశ్చన్కి 200 మార్క్స్తో 1 hour టైంలో మనం ఎగ్జామ్ అయితే అటెంప్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 0.50 నెగిటివ్ అయితే ఉండడం అయితే జరిగింది. అంటే 0.50 అంటే 2 మిస్టేక్స్ చేసినట్లయితే 1 మార్క్ అనేది మైనస్ అయితే అవడం అయితే జరుగుతుంది కదా, అదనమాట. ఇంకా తదుపరి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించి పాత ఎస్ఎస్సి వెబ్సైట్ కాకుండా కొత్త ఎస్ఎస్సి వెబ్సైట్ని అయితే లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. అది వచ్చేసి ssc.gov.in అనే వెబ్సైట్లో మీరు ఫస్ట్ 1 time రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 1 time రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ అన్ని చాలా కేర్ఫుల్గా మీ 10th మెమోలో ఏ విధంగా ఉన్నాయో మీ డాక్యుమెంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే అక్కడ మెన్షన్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చే కొత్త నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆ యొక్క సైట్లోనే మీరు అయితే అప్లై అయితే చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఏం మిస్టేక్స్ లేకుండా చాలా జాగ్రత్తగా రిజిస్టర్ అయితే చేసుకోండి. మీ డీటెయిల్స్ అనేవి అక్కడ ఇచ్చేసి, అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ కూడా ఆ కొత్త వెబ్సైట్లోనే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి ఇవాళ వీడియో. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తప్పనిసరిగా నేను రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. జై హింద్, జై భారత్.